ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. నేను ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులు అక్కడ వచ్చి మరి ఒకసారి నేను మాటలో ఆలోచన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యం బట్టి ఆయుష్కాలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాడటం ఏందో, వాక్యం చదువుతుందో, మొదటి మెసేజ్ చెప్పేందును నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా నేను నీ పిల్లలు ఎక్కడైతే ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా చల్లగా ఖర్చు కాపాడమని, వారందరూ కూడా తోడుగా నడిపించమని సహాయం చేయించమని ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఎండిన ఎముకలు బ్రతుకగలవా? ఎండిన ఎముకలు బ్రతుకగలవా? ఎండిన ఎముకలు బ్రతుకగలవా అనే పాఠం అండి. మనకి ఎండిన ఎముకలు ఎక్కడ కనిపిస్తాయండి? శ్మశానాలలో కనిపిస్తాయి. సపోజ్ ఎవరన్నా మన చుట్టాలు కానీ ఎవరన్నా చనిపోతే, వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి, బాక్స్లో పెట్టి తీసుకొని శ్మశానానికి తీసుకెళ్తాం. శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఒక గొయ్యి తోటానికి తవ్వే ఉంచుతారండి. మనం అక్కడికి ఈ శవాన్ని తీసుకెళ్ళే టయానికల్లా అక్కడ గొయ్యి తవ్వే ఉంచుతారు. 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు తీస్తారు. అప్పుడు ఒక్కోసారి ఆ తవ్వే ప్రక్రియలో ఏమైందంటే, ఆల్రెడీ అదే ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి ఉన్న స్థలం కూడా అయ్యి ఉండవచ్చు. ఖచ్చితంగా ఉంటారనే గ్యారంటీ ఏం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ శ్మశానంలో ప్లేస్ దొరక ఒకరిని పెట్టే స్థలంలోనే మళ్ళీ ఇంకొకరిని తవ్వుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క బాడీ అనేది బయటపడే అవకాశం మనకి కొన్ని సందర్భాల్లో అక్కడ వాళ్ళు తవ్వే వాళ్ళు మాత్రం వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అని వాళ్ళకేం భయమే ఉండదండి, ఎందుకంటే వాళ్ళు డైలీ చేసేది ఆ పని కాబట్టి మనకి కొత్తగా అనిపించింది, కానీ వాళ్ళకైతే ఎముకలే కదా అనిపించింది అనమాట. ఇక్కడ మన పాఠం ఏంటంటే, ఎండిన ఎముకలు. అక్కడ మనకు కనిపించేది ఏంటంటే, ఎండిపోయిన ఎముకలు కనిపిస్తాయి. ఆ శవం పెట్టేటప్పుడు అక్కడ ఆ శవానికి ఏమేమి ఉంటాయంటే, బాడీకి బట్టలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, జుట్టు ఉంటుంది. మరి ఇవన్నీ ఏమైపోతాయండి? మరి క్రమక్రమంగా మనిషి మట్టిలోంచే వచ్చాడు కాబట్టి మట్టిలో మట్టిగా కలిసిపోతాడండి. మనిషి మట్టిలోంచే నేల మట్టితోనే తయారు చేసాడు మనిషిని దేవుడు. మన తల్లి గర్భంలోంచి వచ్చిన ఇదంతా మట్టే. మన మట్టిలో ఎందుకు కలిసిపోతుందంటే, మన మట్టి కాబట్టి మన దేవుడి శరీరాన్ని ఇచ్చాడు దీన్ని మనకి మట్టి అంటే మామూలు మట్టి అని కాదు, మట్టిలోంచి తీయబడ్డాం కాబట్టి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాం మనం అనేది మనం గుర్తెరగాలన్నమాట. ఇట్లాగా మరి వేరే మనిషిని పాతి పెట్టేటప్పుడు ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎముకల్లో ఏముంటుందండి? సున్నం ఉంటుందండి. కొంతమంది పెద్దోళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే ఎముకల్లో సున్నం లేకుండా కొడతారా అంటారు. వాళ్ళు తెలిసి అన్నారో తెలియకన్నారో కానీ వాళ్ళు అన్నది కరెక్ట్. ఎముకల్లో సున్నం ఉంటుంది, పౌడర్ లాంటిది. బాగా చీకిపోయి బాగా ఎక్కువ కాలం ఉందనుకోండి, ఆ ఎముకలు ఇట్లా పట్టుకొని ఇట్లా రాలిపితే ఏమైందంటే సున్నం అయిపోద్ది అనమాట. అట్లాగా అది సున్నం అయిపోయి ఇలాంటి మరి ఎముకలు బ్రతకగలవా అని క్వశ్చన్ పాత నిబంధనలో చాలామంది భక్తులకి రావటం జరిగిందండి. కొత్త నిబంధనకు వచ్చేవారికి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతారు ఏంటి అనేది ఆయన క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈ పాత నిబంధనలో మాత్రం చాలామంది ప్రవక్తలకి అర్థం కాలేదని చెప్పుకోవాలి. అప్పటికి వాక్యం అనేది పరిపూర్ణం కాలేదు కదా, వాళ్ళకి ఈ డౌట్ అనేది రావటం జరిగిందండి. ఆ డౌట్కి మనం సమాధానంగా తెలుసుకుందాం.
యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం అండి. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. అయితే నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? ఈ క్వశ్చన్ వేసింది ఎవరండి? యోబు గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట అండి. అప్పటికి తెలియట్లేదండి వాళ్ళకి. మనిషి చనిపోతున్నాడు, కదలలేక ఉండిపోతున్నాడు, తీసుకెళ్ళి పాతి పెడుతున్నారు, తర్వాత ఏమైపోతాడు నరుడు అని క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి. అలాగే అప్పటికి ఆన్సర్ తెలియదు వాళ్ళకి. ఈ పాఠం అయిపోయే లోపల మనకు కూడా ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మరి 14వ వచనం కూడా ఒకసారి చదవండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను సరిపోద్దండి. నరుడు మరణమైన తర్వాత మళ్ళీ బ్రతుకుదురా తెలియట్లేదు వాళ్ళకి. యోబు గ్రంథంలో ఇది ఎప్పుడు రాశారండి? యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథము యోబు గ్రంథము. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునుపు 1500 సంవత్సరాల ముందు రాశారనమాట ఈ యొక్క యోబు గ్రంథాన్ని. అప్పుడు ఆ భక్తులకు వచ్చిన డౌట్లు అనమాట. మనిషి చచ్చిపోయినవాడు మళ్ళీ బతికే అవకాశం ఉందా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే అప్పటికి వాళ్ళకే క్లారిటీ రాలేదు అని మనం గమనించాలి. తర్వాత క్లారిటీ వచ్చింది వాళ్ళకి కూడా. కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 33:19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము పొందును. ఎవరికైనా సరే దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడండి? ఎక్కువ శాతం ఆరోగ్యం పాడైపోయి మంచం మీద ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు గుర్తుకొస్తాడు. ఇంకా మనిషి కదలలేకుండా మంచం మీద పడి ఉంటాడు చూసి, అప్పుడు మాత్రం దేవుడా అని నన్ను తొందరగా ఈ మంచం నుంచి లేపోయా, ఈ రోగంలోంచి నన్ను ఎట్టొకటి విడుదల చేయని ప్రార్థన చేసుకుంటారు. ఖచ్చితంగా మనుషులు కదా, మనుషులకు కాదు, అసలు కన్నీళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మరి ఆరోగ్యం బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారండి. కుటుంబ సభ్యులు చేస్తారు, ఆ వ్యక్తి కూడా చేస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఏముంది మనిషి? ఆరోగ్యం లేకపోతే ఏమైనా ఉంటుందండి? నువ్వు డబ్బులు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు భూమి మీద 850 కోట్ల మంది ఉన్నారు, అందరికీ చేతి నిండా డబ్బులు ఉన్నాయండి, అయినా కానీ బతుకున్నారా లేదా? అదే రోగంతో ఉన్నోడు లెగుతాడా? ఇక 2 కిడ్నీలు పాడైపోయినాయండి, అది మామూలుగా అసలు లేచి మనం తిరగలుగుతాడా? లివర్ పాడైపోయినా కానీ, హార్ట్ అటాక్ వచ్చినా కానీ, పక్షవాతం వచ్చినా కానీ, కొంతమంది పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా లెగ్స్ తిరిగే అవకాశాలు ఉండవండి, మంచం మీదే ఉంటారు ఇక వాళ్ళు. అన్నీ 1, 2 అన్నీ కూడా మంచం మీదే జరిగేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడు నన్ను ఎట్టగొట్ట ఈ యొక్క సమస్య నుంచి, ఆరోగ్య సమస్య నుంచి నన్ను బయటికి తీసుకొస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటారంట, నేను చచ్చిపోతే కనుక మళ్ళీ బ్రతకగలనా? అసలు నా పరిస్థితి ఏంటి? నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అదేంటి ఇదేంటి అని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట మనిషి మంచం మీద ఉన్నప్పుడు. అందుకనే మనం దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఆయన యొక్క పని చేయడానికి ముందుకి వెళ్ళాలన్నమాట. ప్రపంచ వింతలలో ఒక వింత ఉందండి, ఏంటంటే ఐగుప్తు పిరమిడ్స్ అంటే ఏంటంటే అవి చాలా కాలం వరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదండి ఏంటిది, ఎంత ఎత్తుండే ఏంటి అనుకున్నాను. తర్వాత కల్లా మనం విన్నాం కాబట్టి మనకు తెలిసింది. కానీ అసలు ఏముంది ఏంటి అని ఒక పిరమిడ్ని పగల కొడితేనంట లోపలికి వెళ్ళి చూస్తే సమాధి ఉందంట. ఆ సమాధిలో బాడీ ఉందంట. ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయటం వలన ఆ బాడీ అనేది కుళ్ళిపోలేదు,
పాడవకుండా అలాగే ఉందంట. ఇన్నేళ్ళేనా? అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయింది కానీ పూర్తిగా పాడైపోలేదన్నమాట. మరి అంత అలాంటి కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు రాజులు కదా వాళ్ళు, మంచి కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు పీయటం వల్ల ఆ దాంట్లో పెట్టడం వల్ల బాడీ పూర్తిగా పాడవకుండా వాళ్ళు అట్లా దాంట్లో బాడీ పెట్టించుకునేవాళ్ళు అనమాట. ఎందుకని వాళ్ళు అట్లా బాడీ, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో పాటుగా వాళ్ళు వాడిన వస్తువులు, మంచాలు కానీ, బంగారం కానీ, పాత్రలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఆ సమాధిలోనే ఉంచేవాళ్ళు అంట. దేనికని అలా ఉంచేవాళ్ళని చెప్పగలుగుతారా? వాళ్ళ నమ్మకం ఏమని అనుకుంటారంటే వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేస్తారు అని వాళ్ళ ఫీలింగ్ లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు, తిరిగి బ్రతికినప్పుడు మళ్ళీ వీళ్ళకి అన్నీ కూడా కావాలి, బంగారం కావాలి, మంచం కావాలి, ప్లస్ వస్తువులు కావాలి అని చెప్పేసి వాళ్ళు బతుకున్నప్పుడు ఏ అయితే వస్తువులు వాడారో అవన్నీ కూడా ఆ సమాధిలో పెట్టి ఉంచేవాళ్ళు అంట. ఉంచి అట్లాగే ఆ వస్తువులు ప్లస్ ఈ యొక్క బాడీని అంతా కూడా ఆ పిరమిడ్లో దాచి ఉంచేవాళ్ళు అంట. విశ్వాసం ఏంటంటే మళ్ళీ చనిపోయిన వ్యక్తి తిరిగి లేకిస్తాడు అని ఒక ఆశతో వాళ్ళు అట్లా చేసేవాళ్ళు అన్నమాట. దీనికి మూల కారణం ఎవరంటే అబ్రహాం గారు. తెలుసా? అబ్రహాం గారు చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ఈ పిరమిడ్స్ అనేది అక్కడ కట్టుకోవటం ఎగిప్తులో జరిగిందన్నమాట. వజ్రాలు కూడా, గోల్డ్ వజ్రాలు, ఆయన రాజుగారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా, అనేక రకాల వస్తువులు అనేవి ఉంటాయి, అవన్నీ కూడా యొక్క సమాధిలో పెట్టడం జరిగిందనమాట. ఇది అంతటికి కూడా కారణం ఏంటంటే అబ్రహాం గారికి దేవుడిచ్చిన వాగ్దానం. మనందరికీ తెలిసిన సందర్భం, అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసులో ఎవరు పుట్టారండి? ఇస్సాక్ గారు పుట్టారు కదా. ఇస్సాక్ గారిని ఏమన్నాడండి దేవుడు? అబ్రహాం గారితో ఏం చెప్పాడు? బలి ఇవ్వమని చెప్పాడు. ఏమని చెప్పి ఆయన బలిచ్చాడా? బలిచ్చినట్లు లెక్కే, అసలు కత్తి కూడా పైకి ఎత్తాడు. ఇక ఆయన ఆగమంటే ఆగాడు, కానీ నువ్వు బలి ఇచ్చేసావని చెప్తున్నాడు దేవుడు కూడా, మెచ్చుకుంటున్నాడు అనమాట. నీ విశ్వాసం చాలా గొప్పది. ఎందుకని అబ్రహాం గారు బలి ఇవ్వటానికి మరి కొంచెం కూడా ఆలోచించకుండా ఆయన బలి ఇవ్వబోయాడు చెప్పగలుగుతారా? దేవుడు అంటే చనిపోయినా మళ్ళీ బతికిస్తాడనో, ఇంకొక పిల్లల్ని అవకాశాన్ని ఇస్తాడనో. ఇంకొక పిల్లల్ని ఇస్తానని కాదు, ఇంకొక పిల్లల్ని ఇస్తానంటే ఉండవాడు మాత్రం వదులుకునేవాడు కాదు. అంతకుముందే ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన అబ్రహాం గారికి దేవుడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానము అన్నాడు ఆయన. ఇస్సాకు వలన నీ సంతానం అనేది నిన్ను పెంచుతానని చెప్పాడు, పెద్ద చేస్తానని. ఇస్సాకు నేను నరికేసినా సరే మళ్ళీ బ్రతికిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసం. ఇప్పుడు మనం నమ్ముతామండి అంత నమ్మకంగా. ఆ టైంలో, ఆ పీరియడ్లో ఆయన విశ్వాసం నిజంగా దేవుడు వాళ్ళకి టచ్లో ఉన్నాడు కాబట్టి అప్పట్లో, ఇప్పుడు ఆయన బలి ఏం కోరట్లేదు అనుకో, అప్పట్లో అప్పట్లో బలులు ఉన్నాయి కాబట్టి దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన బలి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అంతకుముందే ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకు వల్లనే నీ యొక్క సంతానం అనేది ఆకాశ నక్షత్రం వల్లే నీ యొక్క సంతానం ఇసుకలేని వల్లే అవుతుందని చెప్పడం జరిగిందండి. అందుకని ఆయన నా కొడుకుని చంపేసినా సరే ఇస్సాకు వల్లే నా సంతానం అని చెప్పాడు కదా, మరి బ్రతికేస్తాడు అనే నమ్మకం ఉంది ఆయనకి. అది అక్కడ విశ్వాసం. విశ్వాసులకు తండ్రికి ఎందుకు ఏంటంటే ఆయన ఈ విషయాన్ని బట్టి దేవుడు ఏం ఆధారం లేకపోయినా సరే దేవుడిని పూర్తిగా నమ్మటం జరిగింది అబ్రహాం గారు. ఆ పాయింట్ని బట్టి ఈ పిరమిడ్స్ వీళ్ళేంటంటే ఓహో చచ్చిపోయిన వాళ్ళు మనం బ్రతికే అవకాశం ఉంది కదా, ఇస్సాక్ గారిని కూడా ఆ చచ్చిపోయినా సరే బతికిస్తానని చెప్పాడు. అందుకని చచ్చిపోయిన వాళ్ళు ఇట్లాగా సమాధుల్లో పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ లెగిస్తారని ఒక ఆలోచన కలిగి ఉన్నారన్నమాట వాళ్ళు. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 వచనాలండి. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి అర్పించాడా లేకపోతే అర్పించలేదని చెబుతున్నాడు దేవుడు? అర్పించేశాడని చెబుతుంది అక్కడ. చూసారా? మన
అలాంటి ఇంకా కత్తి కూడా పైకి ఎత్తేసాడు కదా, కల్పించిన లెక్కే వచ్చింది దేవుడి లెక్కలోకి. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించిన ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు. అదుగో ఇస్సాకు వలనైనది నీ సంతానం వాగ్దానం ఇచ్చాడు ఆయన, ఆ వాగ్దానం తప్పడు దేవుడు అని ఆయన యొక్క ఆలోచన అనమాట. కొంచెం చదవండి, 19 దాకా చదవండి. 19 అయిపోయింది. సరే. కొంచెం అని ఎవరితో చెప్పబడిన ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని పెంచిన వాడని తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అది ఒకవేళ చెప్పేసినా సరే, ఇస్సాకు గారిని ఖండించినా సరే మళ్ళీ లేపుతాడు దేవుడు అనే ఒక ఆలోచనతో ఆయన బలి ఇవ్వటం జరిగిందన్నమాట. మరి మన పాఠం ఏంటండి, ఎండిన ఎముకలు ఎలా బ్రతుకోగలవని ఇదే డౌట్ కొరింథీ సంఘంలో కూడా వచ్చిందండి. కొత్త నిబంధనకు వచ్చేవారికి కొరింథీ సంఘంలో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 33, 34, 35 వచ్చిన ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ 15, 33, 34, 35. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృదులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మనము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. మృదులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. 17 అయిపోయింది. 17 నేను చెప్పింది ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం 33, 34, 35 వచ్చింది. దుష్ట సంగీతం మంచి నేను చెప్పి కరెక్ట్ అదే అనుకుంటున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలగొట్టక ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు అని ఒక ఆయనకు క్వశ్చన్ వచ్చింది. వారు ఎట్టి శరీరంతో వస్తారు ఎప్పుడు అడుగును అని ఒకడు అడుగుతున్నాడు అంట. ఓ అవివేకి, ఓ తెలివి తక్కువ దద్దమ్మా అన్నాడు అనమాట. విత్తనది చచ్చితేనే గానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చితేనే గానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే, మట్టి గింజ అయినను విత్తుచున్నావు కదా, కానీ పుట్టబో శరీరమును విత్తలేదు. సరిపోదు. ఇక్కడ ఒక అతను అడుగుతున్నాడు అనమాట, క్వశ్చన్ వేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి శరీరం ఉంటుందా? కొంతకాలంతో కొంత వెంటనే అయితే ఉంటుందిలే, కానీ 1 సంవత్సరం తర్వాత ఉంటుందండి శరీరం. మనం ఏముంటుంది అని చెప్పుకున్నాం, ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. కొంతకాలానికి ఆ ఎముకలు కూడా పొడం అయిపోతాయండి. ఆ సున్నం లాంటి ఒక మట్టి లాంటిది అనమాట. అది అస్థిపంజరం అనేది అది పొడవైపోద్ది అనమాట. కానీ ఒక అతనికి డౌట్ వచ్చిందనమాట, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారని చెబుతున్నావుగా, పౌరు గారికి క్వశ్చన్ వేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ బతుకుతారని చెబుతున్నావు కదా, ఎట్లా బతుకుతారు? వాళ్ళకి శరీరం ఉండదు, కళ్ళు ఉండవు, ఏముండవు కదా, ఎట్లా బతుకుతారని అడుగుతాను. ఓ అవివేకి, నువ్వు విత్తనం మీరు మనం విత్తనాలు వేస్తూ ఉంటాం కదా, బీరకాయ విత్తనం కానీ, లేకపోతే సొరకాయ విత్తనం కానీ, ద్రాక్ష విత్తనం కానీ ఏదైనా వేసామనుకోండి, అది బాగా ఎండిపోతేనే మొలిచిద్దా, లేకపోతే పచ్చి ఉండగానే మొలిచిద్దా? బాగా ఎండిపోతేనే అది బ్రతకటం జరుగుతూ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఆ విత్తనం అనేది జీవం ఏమైనా ఉంటుందండి విత్తనంలో? మీరు మనం వేస్తూ ఉంటారు కదా, బాగా ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత భూమిలో పెడితే అప్పుడు అది మనకి మళ్ళీ మొక్కలాగా రావటం జరుగుతుంది. అలాగే చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారంటే, దేవుడు మనకి మహిమా శరీరాన్ని ఇవ్వటం జరుగుతుంది. మహిమా శరీరం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క శరీరంతో మనం లేవటం జరుగుతుంది అని చెప్పటం జరుగుతుందండి. అది పౌలు గారు అతనికి ఓ అవివేకి, ఇది కూడా నీకు తెలియట్లేదు, యేసుక్రీస్తు చనిపోయి మనందరి కొరకు తిరిగి లేచాడు కదా, అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాం. అది కనుక అబద్ధమైతే ఇది కూడా అబద్ధమైంది. నేను చెప్పేది కరెక్టు. యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా కనిపించాడు కదా, ఆయన
దర్శనం ద్వారాగా నాకు కనిపించాడు. తర్వాత అపోస్తలకి చాలాసార్లు కనబడ్డాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడా లేదా? అలాగే మనం కూడా తిరిగి లేస్తామని పౌలు గారు చెబుతుంటే ఒకతను క్వశ్చన్ మధ్య మధ్యలో లెగిసి క్వశ్చన్లు వేస్తున్నాడు. చచ్చిపోయిన ఎట్లా పోతారు అంటే అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, విత్తనం ఎలాగైతే చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతుందో అలాగే మనిషి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ మహిమా శరీరంతో లెగుస్తాడు. అక్షయ శరీరం వేరు, మహిమా శరీరం వేరు. అక్షయ శరీరం అనేది ఎవరికి వస్తుందంటే అందరికీ వస్తుంది, కానీ మహిమా శరీరం మాత్రం ఎవరికి వస్తుందండి? దేవుని పిల్లలకు మాత్రమే మహిమా శరీరం వస్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే మహిమా శరీరం వస్తుంది. అక్షయ శరీరం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళందరూ అదే శరీరంతో ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళకి బాడీ అన్నీ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ వాళ్ళ చావు అనేది రావద్దు. మళ్ళీ అది అక్షయ శరీరం అనమాట. మనకి దేవుని పిల్లలకైతే ఏమొస్తుందంటే మహిమా శరీరము వస్తుంది. యేసుక్రీస్తుల వారు కూడా చనిపోయిన తర్వాత టక్కన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాడంట. వీళ్ళందరూ అపోస్తలందరూ ఒకే రూమ్లో ఉండగానే తలుపు వేసినట్టే అందరూ లోపలికి వచ్చేసాడంట. తలుపు వేస్తుంటే తాళం వేస్తుంటే మనం లోపలికి రాగలుగుతామండి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? మహిమా శరీరం కాబట్టి మహిమా శరీరానికి చాలా పవర్ ఉంటుంది అన్నమాట. అందుకని ఆయన మహిమా శరీరంతో లోపలికి రావడం జరిగింది. అలాగే మనమందరం కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మహిమా శరీరం అనేది రావటం జరుగుతుంది అని పౌలు గారు అతనితో చెప్పడం జరిగింది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే 1 కొరింథీ 15వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు ఒకసారి చూడండి. అదే అధ్యాయం 1 కొరింథీ 15, 20 నుంచి 23 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. 23 వరకు. ఆదామునందు ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు కూడా. ఇప్పుడు ఆదాము వల్ల మనకు మరణం వచ్చింది, యేసుక్రీస్తు వలన మనకు ఏమొస్తుందండి? తర్వాత ప్రతి వాడును తమ వరసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము ఎవరైనా ఫస్ట్ లేచింది? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు బతికింది యేసుక్రీస్తు. మహిమా శరీరం వచ్చిందండి ఆయనకి. తర్వాత క్రీస్తు ఎప్పుడు వస్తాడండి? ఆయన రెండవ రాకడలో వస్తాడు కదా అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చదవండి. ఆయన వారు అంటే ఎవరైతే బాప్తిసం తీసుకొని ఉన్నారో, దేవుని కొరకు జీవించి ఉన్నారో, నమ్మకంగా ఉన్నారో వాళ్ళు ఏమవుతారంట? బ్రతికింపబడతారు. చాలండి. ఇదండి మాకు కొంచెం ఒక క్లారిటీ అనేది రావటం జరిగిందండి. ఇంకొక మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం అండి. మృతులైన వారు నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములు అగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. యెషయా గ్రంథం వచ్చే వరకు భూమిలో పాతి పెడుతున్నారు కదా, కొంతమంది చనిపోయారు కదా, వాళ్ళను సజీవులుగా మళ్ళీ లెగుస్తారని యెషయా గారు చెప్పడం జరిగిందండి. తర్వాత ఆ విషయం అనేది దేవుడు ఒక ప్రవక్త ద్వారా నిజం చేసి వాళ్ళకి ఈ మాట చెప్పాడు. బాగానే ఉంది, వాళ్ళకి కళ్ళ ముందు చూడాలిగా, చూపించాడండి. ఎక్కడ చూపించండి? యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక సీన్ని దేవుడు, మన గ్రాఫిక్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక మోటార్ బైక్ ఉంటుంది, ఫస్ట్ టైర్లు వస్తాయి, తర్వాత
ఇంజన్ అవన్నీ కూడా కనిపించడం పూర్తిగా కనిపిస్తాడు. చూసాం అలాగా దేవుడు లైవ్లో యెహెజ్కేలు గారికి ఒక లోయలోనికి తీసుకెళ్ళాడండి. ప్రవక్తల్ని దేవుడు అప్పుడు వాళ్ళకి చాలా విషయాలు నేర్పించడం జరిగిందండి. యెహెజ్కేలు గారిని ఒక లోయలోకి తీసుకెళ్ళి అక్కడ ఆయనతో ఏం చేయించాడో ఈ వచనాల్లో మనం తెలుసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి చదవండి. ఇక్కడ చాలా మంచి విషయం రాసి ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి 5 వరకు అండి. అది మనం ఎండిన ఎముకలు బ్రతుకోగలవనే మాటకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు వాళ్ళకి, పాత నిబంధనలు ఉన్న వారికి. యెహెజ్కేలు గ్రంథము 37:1 to 5. యెహెజ్కేలు 37:1 నుంచి 5 వరకు. యెహోవా హస్తము నా మీదకు వచ్చింది. నేను ఆత్మ యెహోవా చదవండి. హస్తము నా మీదకు వచ్చింది. యెహోవా హస్తం అంటే ఆయన మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చిందండి? యెహెజ్కేలు గారి మీదకి వచ్చిందండి. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో ఆయన దించాడంట. ఆయన వాటి మధ్య ఆయనంట లోయలోకి తీసుకెళ్ళి ఇటు అటు నడిపిస్తున్నాడంట. అక్కడ అన్ని ఎముకలే కనిపిస్తున్నాయంట. ఎముకలు అనేకములు ఈ లోయలో కనపడింది, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడు ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడగగా, ఇది మన టైటిల్ ఏంటంటే ఎండిన ఎముకను బ్రతకగలవా అని అడుగుతున్నాడు అనమాట. అది నీకే తెలియని నేను అడిగింది. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలను ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోకి జీవాత్మను రప్పించుతున్నానని. 5 అయిపోయింది. సరిపోద్దండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే దేవుడు యెహెజ్కేలు గారి ద్వారాగా వాళ్ళకి చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా లేదా అనే ఒక డౌట్ వచ్చింది కదా ఏబు గ్రంథంలో కానీ కొంతమందికి భక్తులకి. వాళ్ళందరికీ ఒక ఆన్సర్గా యెహెజ్కేలు గారిని ఒక లోయలోనికి తీసుకెళ్ళి అక్కడ ఏం చెబుతుంటే దేవుడు, ఇక్కడ ఎముకలు ఉంటాయి కదా, అటు ఇటు నడుస్తూ ఉండు అని చెప్పాడంట. నడుస్తూ ఉంటే అక్కడ ఎముకలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆయనకి. అప్పుడు ఒక క్వశ్చన్ వేసాడు తండ్రి యెహోవా. ఆయన యెహెజ్కేలుకి ఒక క్వశ్చన్ వేసాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతుకోగలవా అని ఒక క్వశ్చన్ వేసాడు అన్నమాట. ఏమో ప్రభు నాకేం తెలుసు, అప్పటికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కదా. అంటే మనకి కొత్త నిబంధన వచ్చే వరకు మనకు అర్థమైంది, కానీ అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఏమో ప్రభు నాకు తెలియదు అని అనటం జరిగింది అనమాట. తర్వాత ఆయన మరి వాళ్ళందరూ కూడా బ్రతికినట్టుగా చూపిస్తాడండి. తర్వాత ఆ భాగం చూద్దాము. వాళ్ళందరూ కూడా ఎండిన ఎముకలన్నీ కూడా టక్కన వాటికి శరీరం వచ్చి అదే తర్వాత మళ్ళీ వద్దాం అక్కడికి. ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి ఈ లోపల. ఏంటంటే 1977లో మన భారతదేశంలో ఒక విపత్తు వచ్చిందండి. నేను చెప్పగలుగుతారా? దివిసీమ తుఫాను అంటారు. తుఫాను, సునామీ అంటే సముద్రంలో వచ్చింది కదా, ఇది తుఫాన్ అనమాట. ఎన్టీఆర్ సినిమాలో చూపించారు కదా దివిసీమ తుఫాను. ఆ తుఫానులో చాలామంది చనిపోవటం జరిగింది. ఆ తుఫాన్కి మనుషులు ఏం లేదు, కొట్టుకెళ్ళిపోయి చెట్లకి అతుక్కుపోయేవాళ్ళు. అంత పెద్ద తుఫాన్ అనమాట. మామూలుగా అయితే ఎవరి కుటుంబంలో ఒకళ్ళు చచ్చిపోతారు, కానీ అప్పుడు ఆ కుటుంబాలే మొత్తం చచ్చిపోతారు. కనీసం వాళ్ళకి దహన సంస్కారాలు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, కుప్పలుగా ఇక్కడ ఒక 20 శవాలు కుప్ప వేయటం, తగలబెట్టడం, ఇంకొక 20 శవాలు కుప్ప వేయటం, అక్కడ తగలబెట్టడం, అట్లా చేస్తారనమాట. అలాంటి దివిసీమ తుఫాను రావటం జరిగిందనమాట. అలాగే మరి ఈ లోయలో యెహెజ్కేలు గారికి అన్ని ఎముకలు ఎందుకు కనిపిస్తున్నాయండి? ఒకే చోట అన్నీ చాలా కుప్పలు కొట్లు పడిపోయాడంట.
ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అంతమంది యుద్ధాలు జరిగాయి కదండి. యుద్ధాలు జరిగినప్పుడు ఏమైందంటే శవాలని కొన్ని వేల లక్షల శవాలు అక్కడ యుద్ధంలో పడిపోతుంది. ఆ లోయలో యుద్ధం జరగటం వల్ల ఏమైందంటే ఎన్నో శవాలు అక్కడ వాళ్ళు చనిపోయారు. ఈ మాంసము, కళ్ళు, ఈ శరీరం అంతా కూడా ఎండిపోయింది. కానీ మరి ఎముకలు అనేది ఎండిపోలేదుగా, అట్లాగే కనపడుతుంది అనమాట. అందుకనే చనిపోయిన వాళ్ళు బ్రతుకోగలరా అని క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు వేస్తే నాకు తెలియదు, ఆయనకి వేసినప్పుడు నాకు తెలియదు అన్నాడు అనమాట. కాబట్టి లోయలో అన్ని ఎముకలు ఎందుకున్నాయంటే యుద్ధం జరగటం వలన అక్కడ అన్ని ఎముకలు ఉండటం జరిగిందన్నమాట. అది ఇంకో విషయం ఏంటంటే ఎవరన్నా మన వాళ్ళు కొంతమంది మన చుట్టాలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళని కొంతమందిని కాలుస్తారు కదా. మన క్రైస్తవులు అంటే బాక్స్లో పెడతారు, కానీ కొంతమంది కాలుస్తారు అన్నమాట. కాల్చేవాళ్ళు వాళ్ళు శవం కాలిన దాకా అక్కడే ఉంటారా, వచ్చేసేస్తారండి, వచ్చేసేస్తారు. అట్లా చితికి నిప్పు అంటించి వీళ్ళు వచ్చేసేస్తారు. ఇక మరి ఎందుకని శవం కాలిపోయిన దాకా వీళ్ళు ఎందుకు ఉంటారంటే ఆ శవం అనేది కాలేటప్పుడు ఒక్కోసారి శవాలు ఏమవుతుంటే లెగ్స్ నుంచి ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు అప్పుడు అది కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళు అయితే దడుచుకుంటారు కూడా. చేతుల పైకి ఎత్తడం, టప టప సౌండ్, అట్లా తలగా పగిలినప్పుడు టాప్ అని పెద్ద సౌండ్ రావటం, తలగా కాలేటప్పుడు సౌండ్ వచ్చింది అనుకో, పెద్ద సౌండ్ కూడా వచ్చింది తల పగిలినప్పుడు. నీ తలపుండు చితక అంటారు చూసారా, ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ఆ తలకాయ అనేది పగిలిపోయినప్పుడు, కపాలం అనేది పగిలినప్పుడు సౌండ్ వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా చూడలేక ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి అప్పచెప్పేసేసి ఇంటికి వచ్చేస్తారు. మరి అక్కడ ఒకళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారండి శ్మశానంలో, కాటికాపరు ఉంటాడు కదా. మరి వాళ్ళకి భయం అయ్యేదా, మరి వీళ్ళకి భయం కదా, మరి వాళ్ళకి భయం అయ్యేదా అంటే వాళ్ళంటే డైలీ చూస్తారు కాబట్టి ఒకవేళ లెగ్స్ కూర్చుంది అనుకో, టాప్ కర్రపెట్టి ఒకటేసి పడుకో పెడతాడు. మరి మంట మండుతున్నప్పుడు బొబ్బలు వస్తాయండి ఒంటి మీద. చెప్తున్నారు చూసిన. ఇట్లాగా మనం బంధువులు ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళని వదిలేసేసి మనం వచ్చేస్తాం. తర్వాత కాటికాపర్ల వాళ్ళని మొత్తం పూర్తిగా కాలిపోయిన దాకా కూడా అక్కడే ఉండి వాళ్ళు అవన్నీ కూడా చూసుకుంటారు. మనం ఒకసారి నాకు గుర్తుంది, మన పాలెంలో ఒకళ్ళు చనిపోతే కాలుస్తుంటే అదే రోజున వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వర్షం పడిందండి. శవం అనేది ఎంతసేపటికి కావట్లేదు. వీళ్ళు కృష్ణాలు పోతున్నారు, చాలా 10 లీటర్ల కృష్ణాలు పోసినా కూడా ఒక పక్కన వాన పడుతుంది, ఈ శవం కావట్లేదు. ఎట్టగొట్ట ఆఖరికి ఆ యొక్క బాడీని బూడిద చేసి వచ్చారనమాట. చాలా టైం పట్టింది. మరి వర్షం పడుతుంటే ఎట్లా ఉంటుంది, మంట ఆరిపోతుంది కదా. మరి శవం అట్లా వదిలేసేస్తే ఏం చేస్తుంది అంటే కుక్కలు పీక్కు తింటాయి అన్నమాట. కుక్కలు చికచికగా చేస్తాయి ఈ కుక్కలు. అందుకనే ఇక ఖచ్చితంగా ఆ శవాన్ని బూడిద అయిందాక కూడా కాలుస్తారనమాట. అందుకనే మధ్యలో ఆగిపోయింది కొద్దిగా, కాలిన తర్వాత శవం కాలిన తర్వాత కాలిపోవటం ఆగిపోతే ఇక కెరోసిన్ అది తీసుకొచ్చి ఎట్టగొట్ట పొడి పొలాలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఎట్టగొట్ట ఆ యొక్క శవాన్ని కాల్చడం జరిగిందనమాట. కాబట్టి దేవుడైన యెహోవా తండ్రి గారు ఆయన యెహెజ్కేలుకి ఇవన్నీ చూపించినప్పుడు ఆయనకి ఒక డౌట్ వచ్చింది, వీళ్ళందరూ బ్రతుకుతారంటే ఏమో ప్రభు నాకు తెలియదు అన్నాడు కదా. ఇప్పుడు దానికి సమాధానంగా దేవుడు ఏం చెబుతాడు మళ్ళీ ఇప్పుడు చూద్దామండి. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు రండి. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి ఎండిన ఎముకలకి ఇవన్నీ కూడా జరిగేది అక్కడ చెబుతున్నాడు ఆయన. మీలో జీవాత్మ వంచగా మీరు బ్రతుకుదురు. దేవుడి యొక్క శక్తి ఏంటి అప్పుడు మీరు తెలుసుకుంటారని వాళ్ళకి చెప్పడం జరిగింది. 10వ వచనం దాకా రండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు దడ 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 సౌండ్ వస్తుందంట. అవన్నీ చర్మం అవన్నీ కూడా
తిరుగుతున్నట్టు మనం గ్రాఫిక్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ రియల్గా ఆయన చూపిస్తున్నాడు, దర్శనం ద్వారా చూపిస్తున్నాడు అనమాట. ఏనుగు ఎముకలు టక 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 కలుసుకోండి అంటే మాంసం కలుసుకుంటుంది అంటే ఇవన్నీ కూడా రైవ్లో జరుగుతున్నాయి అనమాట. ఆయన చూస్తున్నాడు ఏహెచ్కేల్ గారు. ఇక నరం మీదకి మాంసం వచ్చేసిందంట, వాటి చర్మం మీద. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయింది. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లాను యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింపు కానీ మహాసైన్యముగా లెక్కింప సఖ్యముగా మహాసైన్యం అంటారు. చూడు ఎంతమంది ఉండారు. అంటే ఆ యుద్ధంలో చచ్చిపోయిన అందరం కూడా లేచారనమాట. అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా ఈ ఎముకలకు ఇశ్రాయేలు అందరినీ సూచించున్నాడు. వారు ఈ ఎముకల్లో ఎండిపోయినను మన ఆశ విఫలమైనను మనం నాశనమైపోయేద్దామని అనుకొనిచున్నారు. సరిపోద్దండి. చూసారు ఎక్కడ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే ఇక్కడ ఆయన ఈ లోయలోకి తీసుకెళ్ళి ఏఎస్కేల్ ద్వారాగా అన్నీ కూడా చేసి కళ్ళారా చూసేటట్టుగా చేయటం జరిగింది. అలాగే మనం కూడా రెండో రాకడలో మనం చనిపోయినా సరే, మరి ఒకవేళ మనం చనిపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది అనుకుందాం యేసుప్రభు వచ్చేటప్పటికి, అప్పుడు మన యొక్క శరీరం ఏమైపోద్దండి? కుళ్ళిపోయి పాడైపోద్ది. మరి మనకి ఎలా శరీరం వచ్చిందంటే మహిమా శరీరం అనేది రావటం జరుగుతుంది. అలాగే పాత నిబంధనలో మరి యోబు గారు కానీ సొలొమోను గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక డౌట్ వచ్చిందన్నమాట, చచ్చిపోయిన వాళ్ళు బ్రతకగలరా, ఏమవుతారు అని. ఆయన సొలొమోను గారు కూడా కొన్ని సందర్భాలు అడగటం జరిగిందండి. వాళ్ళందరికీ సమాధానంగా దేవుడు అప్పుడే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎలాగైతే వీళ్ళకి శరీరం వచ్చిందో ముందు ఆ శరీరం అదంతా వచ్చిందంటే కానీ జీవం రాలేదండి. జీవం రాకపోతే మళ్ళీ ఏమైంది? దేవుడు వాటికి జీవాత్మను అనుగ్రహించే వరకు అయ్యి మళ్ళీ బ్రతకటం జరిగింది అనమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయించాడండి దేవుడు ప్రవక్తల ద్వారాగా. యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేయించాడంటే ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడండి. మరి ఏలియా ద్వారాగా, ఎలీషా గారి ద్వారాగా అద్భుత కార్యాలు చేయించడం జరిగింది. అలాగే ఏఎస్కేల్ గారి ద్వారాగా ఇలాగా ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయించడం బైబిల్లో మనం చూస్తామండి. ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే ఎస్, బ్రతకగలవని దేవుడు అప్పుడు పాత నిబంధనలోనే చూపించడం జరిగిందనమాట. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో కూడా మనమందరం కూడా మహిమ శరీరాలతో వెళ్ళటం జరిగింది. ఇంకొకసారి అతను అడిగాడు కదా, నా క్వశ్చన్ మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35 వచ్చిన ఒకసారి చూడండి, కొంచెం క్లారిటీ తీసుకుందాం. అక్కడ 1 కొరింథీ 15:35. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వస్తురని ఒకడు అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు దీనికి సమాధానంగా పౌలు గారు ఇందాక చెప్పాడు కదా, ఓ అవివేకి విత్తనము, అది ఏ విత్తనమైనా ఇంకా అంతేనండి. బీరకాయ విత్తనమైనా, సొరకాయ విత్తనమైనా, ఏ విత్తనమైనా సరే చచ్చిపోతాని, బాగా ఎండిపోతాని, ఎలాగైతే బతుకుతుందో నీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా, విత్తనాలే బతుకుతుంటే దేవుడు తెలుసుకుంటే నీకు శరీరం ఇవ్వలేడా అని ఆయనకి క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. మరి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. చాలామంది క్రైస్తవులకు కూడా కొంత డౌట్ ఉండొచ్చు. యేసుప్రభు నిజంగా రెండోసారి వచ్చినప్పుడు మనం నిజంగానే లేస్తామని డౌట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మనం ఎన్నో పాటలు విన్నాం కాబట్టి మనకు ఎలాంటి డౌట్ లేదండి, మనం ఖచ్చితంగా లెగిస్తాం. ఇంకో విషయం ఏంటంటే నరకానికి వెళ్ళినా సరే లెగిస్తాము, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మనం భూమి మీదకి వస్తాము. పాపం చేస్తేనేమో నరకానికి వెళ్తాం, అదే దేవుని చిత్తానుసారంగా నడుచుకొని బ్రతికినట్టయితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మహిమా శరీరంతో యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరలోక రాజ్యానికి వెళ్ళటం రావటం
మరి కొన్ని రోజుల పాటు అలాగే చేశాడు కదా ఆయన. టక్కున వెళ్ళిపోవడం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏదైనా ఊరు వెళ్ళడానికి వైజాగ్ వెళ్ళడానికి కింద మీద పడుతున్నాం. మరి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చాడు ఒక్క క్షణంలోనే టక్కున. అంటే మహిమా శరీరానికి అంత పవర్ ఉంటుంది అన్నమాట. నార్మల్ బాడీ కాదు. ఆయన పరలోక రాజ్యానికి టక్కున వెళ్ళిపోయాడు, మరి టక్కున భూమి మీదకి వచ్చేసేవాడు అన్నమాట. వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అట్లాగే మనము కూడా రేపు అంటే రేపని కాదు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండవ రాకడలో మనము కూడా మహిమా శరీరాలతో మనం అందరం కూడా ఆయన యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను. మీరు కూడా ఏదో వింటున్నాములే చదువుతున్నాములే అన్నట్టుగా కాకుండా మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తేనే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇందాక పాఠం చాలా బాగా నచ్చింది నాకు. మనం ఒకవేళ సపోజ్ మనలో ఒకళ్ళు ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు బాధపడతారు. ఒకళ్ళు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావనుకో, నేను నరకానికి వెళ్ళిపోతే అక్కడ బాధ అని అనిపించిందే లేదు. అందుకని ఆ బాధ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నీ సరి చూసుకోవాలండి. ఎన్నో సమస్యలు ఉంటాయండి, సమస్యలు ఉండకుండా ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒకటి మైనస్ ఉంటుంది. కానీ వాడిని అన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టేసేసి దేవుని మాటలు చక్కగా అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే మనం కూడా ఎండిన ఎముకలు బ్రతికినట్టుగా మనం కూడా బ్రతుకుతాము. మన శవాలు కూడా మనతో పాటు మన పూర్వీకులందరూ లెగిస్తారు. కృష్ణపేటలో ఉన్న చుట్టాలు కానీ, మా అమ్మ కానీ, మా నాయనమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. కానీ కనిపించడం గొప్ప కాదులే, కానీ మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళడం గొప్ప. మన యొక్క బ్రతుకులు అనేది ఇప్పుడు చనిపోయిన వాళ్ళంటే కొంతమంది బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయారు, వాళ్ళ గురించి మనం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు. ఇప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళైనా సరే బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే మనం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగాల పాటు కూడా ఉండే భాగ్యం మనకి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. మోషే గారు ఒక కీర్తన రాశాడు కదండి. ఏ కీర్తన రాశాడు ఆయన? కీర్తన గ్రంథము 90:3 వచ్చిన ఒకసారి చూడండి. ఆయన కూడా ఒక మంచి మాట చెప్పడం జరిగింది అక్కడ. 90వ అధ్యాయము 3వ వచనం. మనుషులను మంటికి మార్చుచున్నావు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన సరిపోద్దండి. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. ఎక్కడున్నామంట మనందరం? ఆయనలోనే ఉన్నామండి. తరతరాల నుంచి మనం ఎప్పుడు ఈ 21వ శతాబ్దంలో మనం ఈ భూమి మీదకి వచ్చాం. నేనైతే 20వ శతాబ్దంలో వచ్చాను, మీరు 21వ శతాబ్దంలో భూమి మీదకి వచ్చారు. అందరం కూడా మన భూమి మీదకి రాకముందు ఎక్కడున్నామండి? యెహోవా తండ్రిలో ఉన్నాం. మనం అందరం కూడా ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాం అన్నమాట. మనకి 21వ శతాబ్దం 20వ శతాబ్దంలో భూమి మీదకి రావడానికి ఆయన అనుగ్రహం వల్ల మనం భూమి మీదకి రావటం జరిగిందన్నమాట. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలండి. 28-29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. దీనికి ఆశ్చర్యపడకమాకండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణకును బయటకు వచ్చేదారు కదండి. కీడు పునరుద్ధరణము, మేలు పునరుద్ధరణ, 2 పునరుద్ధరణ ఉంటాయండి. కీడు పునరుద్ధరణ అంటే ఏంటి? ఎవరైతే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళు కీడు పునరుద్ధరణం అనేది వాళ్ళకే ఉంటుంది. మేలు పునరుద్ధరణ ఎవరికి వచ్చిందండి? దేవుని పిల్లలకు మాత్రం దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వాళ్ళు మేలు పునరుద్ధరణం వస్తుంది. మేలు పునరుద్ధరణ వేరు, కీడు పునరుద్ధరణ వేరు. పునరుద్ధరణం అనేది అందరికీ ఉందండి. మంచి వాళ్ళకి ఉంది, చెడ్డ వాళ్ళకి ఉంది, అందరికీ ఉందంట పునరుద్ధరణం అనేది. అందరూ కూడా లెగిస్తారు. ఎక్కడ చనిపోయిన వాళ్ళైనా సరే
సపోజు బస్ కింద కొంతమంది సముద్రంలో వెళ్ళినప్పుడు అక్కడ చచ్చిపోతారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? సముద్రంలో చేపలు తినేసేయటం ఏదో జరిగింది కదా, మరి వాళ్ళు ఎక్కడ లెగిస్తారు? వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టలేదు కదా మనం, వాళ్ళు ఎలా లెగిస్తారు చెప్పగలుగుతారా? వాళ్ళు కూడా ఆ టైంలో లెగిస్తారు. ఎక్కడైతే చనిపోయారో వాళ్ళు అక్కడే లెగిస్తారు. మరి వాళ్ళ బాడీ అక్కడే కదా ఉంది. దేవుడు అక్కడ వాటికి అక్షయ శరీరం ఇస్తాడనమాట. అదే దేవుని పిల్లలకైతే మహిమా శరీరం వస్తుంది. ఈ రెండింటికి తేడా ఉంటుందండి. అక్షయ శరీరం వేరు, మహిమా శరీరం వేరు. మహిమా శరీరం అనేది దేవుని పిల్లలకు మాత్రం, అక్షయ శరీరం అనేది అందరికీ వచ్చింది కానీ భూలోకానికి మాత్రమే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ మేలు పునరుద్ధానంలో ఉండాలండి. ఇది గుర్తు పెట్టుకోవాలి, మనం అందరం కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇది మేలు పునరుద్ధానంలో, పునరుద్ధానం అనేది అందరికీ ఉంటుంది కానీ మేలు పునరుద్ధానం ఉండే వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం అనేది రావటం జరుగుతుంది. లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకోవాలని నా యొక్క కోరిక అండి. మనందరం కూడా మేలు పునరుద్ధానంలో ఉండాలి. ఇంకా చివరిగా ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం అండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం అండి. సముద్రము తనలో ఉన్న మృతులను అదుకో తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. అదుకో అదే మృతులందరూ కూడా ఎక్కడ చనిపోయి ఉంటారో ఆ ప్లేస్లోంచి వాళ్ళు లెగిస్తారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు సముద్రంలోనే లెగిస్తారు. నదుల్లో చనిపోయిన వాళ్ళు నదుల్లో, బొగ్గు గనుల్లో చిక్కిపోయిన వాళ్ళు అక్కడ చచ్చిపోతారా, వాళ్ళు అక్కడి నుంచి హెలికాప్టర్లో పేలిపోయిన వాళ్ళు అక్కడి నుంచి లెగిస్తారు అనమాట. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు అక్కడ మళ్ళీ శరీరాలతో, అక్షయ శరీరంతో కొంతమంది, మహిమా శరీరంతో కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది మనము. కాబట్టి ఎండిన ఎముకలు బ్రతుకుగలవా అంటే ఖచ్చితంగా బతుకుతాయండి. ఎండిన ఎముకలు మరియు యెహెజ్కేలు గారికి పాత నిబంధనలోనే ఆయన దర్శనం ద్వారాగా చూపించాడు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చే వరకే మనకు ఒక ఆయన లైవ్లో ఒక ఆయన కనిపించారు. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరండి, చనిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు, మరి లాజరు గారు చనిపోయారు కదా, మరి అతను కూడా బతికాడుగా అంటే అతను వాళ్ళందరూ కూడా శరీరంతోనే ఉన్నారండి. ఆ స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళు కుళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో లేపల స్పాట్లో వాళ్ళ యొక్క ఆ శరీరంతో ఉన్న వాళ్ళని 4 రోజులే కదా, 4 రోజులు అంటే మొత్తం పాడైపోదు, కొంచెం పాడై ఉంటుంది. అయినా సరే దేవుడు ఆ లైవ్లో బ్రతికించడం జరిగింది కొంతమందిని. కానీ మనం చనిపోయి ఎముకలుగా అయిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తాం. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అది ఎముకలు లేకపోయినా సరే, పొడవు అయిపోయి లేకపోయినా సరే మనం మళ్ళీ లెగిస్తాము రెండో రాకడలో. అది ప్రకటన గ్రంథం ఇప్పుడు మనం చదివింది ఏంటంటే, ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా మళ్ళీ లెగుస్తారని చెప్పటం జరుగుతుంది బైబిల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా మళ్ళీ తిరిగి లేచి దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొంచెం కాలం అని మనకి ఇచ్చింది. పాత నిబంధనలో మన ఆది కాండంలో ఒక్కొక్కడికి ఎంతండి, 8 సంవత్సరాలు బతికారు వాళ్ళు. ఎక్కువ హైయెస్ట్ బతికింది ఎవరు? 969. ఎవరు ఆయన పేరు? మెతుషేల ఆయన పేరు. మోషే గారు 120 సంవత్సరాలు చనిపోయారు. అబ్రహాం గారు 175. అప్పటికల్లా మొత్తం. శారా గారు అయితే 127. అబ్రహాం గారు 175 ఇయర్స్ జీవించడం జరిగింది. మోషే గారు 120, 930. ఆదాం గారు
930 సంవత్సరాలు బతికాడు. ఆయన చాలా కాలం బతికినట్టు. చాలా మితుషుల గారు 969 హైయెస్ట్ అనమాట ఆయన. కాబట్టి మనకిచ్చింది దేవుడు ఎంతకాలం ఇచ్చాడు? అంత బతికారంటే 70 వాళ్ళకి ఈ ముడతలు బాగా వచ్చింటాయి. ఆ, 70 ఇప్పుడు మనకి 70, మహా అయితే 80 దాకా వెళ్ళగలుగుతాం. అది అన్నీ ఉంటాయి. ఈ లోపల హార్ట్ అటాక్ వచ్చే ఈ రోజుల్లో 40, 45, 50 లోపల టప లేచిపోతున్నారండి. ఎందుకు లేచిపోతుంది? మనం తినే ఆహారం అనేది సరైన ఆహారం తీసుకోవట్లా. ఏది పడితే అది తినటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోయి 40, 50కే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. మొన్న ఒక పాస్టర్ గారు చనిపోయాడు. ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు? ఆయన పేరు 45 పొట్టి పాస్టర్ గారు పేరు జోసెఫ్ గారు. 45 47. 47 సంవత్సరాలు ఆయన. మరి చూసారా, 47 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చే వయసు అయినా అసలు మామూలుగా అయితే మనం అనుకున్న 60, 70 అనుకుంటున్నాం. చూసారా, మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి మనం ఉండగానే అన్ని పనులు ఏమైనా ఉంటే సరిపెట్టుకొని దేవుని పనిలో ఉండాలని. మెయిన్ ఆయన చనిపోయే టైంకి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి పరదేశంలోకి వెళ్ళి ఉంటాడని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎండనే ఎముకలు బ్రతకగలవు అంటే ఎస్ బ్రతకగలవు అని దేవుడు చెబుతున్నాడు. మనకి ఆల్రెడీ చాలా పాఠాల్లో కూడా విన్నాం. ఈ పాఠం ద్వారా ఇంకా కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. జీవ పునరుద్ధానము, కీడు పునరుద్ధానం 2 ఉంటాయి కదా. మనం జీవ పునరుద్ధానంలోకి వెళ్ళాలి అని తెలియజేస్తూ ఇంతతో నా యొక్క పాఠాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే అయినప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలే చెప్పాను తండ్రి. మేమందరం కూడా చనిపోయి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మళ్ళీ మేమందరం కూడా బ్రతకాలని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా ఆ బాధ మేము తట్టుకోలేదు తండ్రి. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే మాలో ఉన్న మైనస్లు అన్నీ కూడా సరి చేసుకొని నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళు వాళ్ళు వెసులుబాటు మా అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా సహాయం చేసి బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త ఆరాధనలో మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అందరికీ మీరే తోడుకొని నడిపించమని సహాయం చేయమని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు చేతికి నామమున అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.